నమస్తే. చూడండి అక్కడ సార్ తెలుసు మాకు చేశారు కదా రాయవాసి గారు ఎలా ఉంటారు ఇటుండు సీను. ఏంటిది ఇది ఏంటిది కొంత ప్రమాదంతో కూడుకున్నటువంటి ఎక్స్ప్లోజివ్స్ కానీ ఇవి కానీ ఉన్నటువంటి ఇక్కడ పనిచేసిన వాళ్ళు స్కిల్డా కాదా, ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉన్నాయా లేదా ఏంటి అనేటువంటి బాధ్యత ఎవరిది? నెల రోజులు ఇన్స్పెక్షన్ జరిగింది. అది వీళ్ళ దగ్గర లిస్ట్ లేకపోతే వాళ్ళ దగ్గర ఉంటుంది. అది డెఫినెట్గా వాళ్ళు ట్రైన్ చేయాలి. ఉంటుంది మామూలు బయట దగ్గర అనాథరీతిగా చేస్తే వేరు కానీ ఇక్కడ ఉండాలని సరే సార్ వీళ్ళ వరకు వాళ్ళు చేయగలిగి ఉంటుంది. ఫైర్ ఇదైతే ఆ టైంకి ఎవరు ఏం చేయలేరు. చెప్తాను అది మాట్లాడదాం. అదే రీసెంట్ ఇన్స్పెక్షన్ ఎప్పుడు చేశారో ఇది? అదే అన్న డిపార్ట్మెంట్ అడుగుదాం. రీసెంట్గా ఎప్పుడు ఇన్స్పెక్షన్ చేశారు? చేశారా? వెళ్ళొచ్చండి. అంటే మీకు కాన్స్టిట్యూషన్ గారు ఇక్కడ సబ్ కలెక్టర్గా ఉండగానే మొత్తం టైట్ చేసి అన్ని పెడితే కానీ పర్మిషన్ ఇవ్వలేదండి. అంటే నేను తయారీ సంస్థ ఉన్నప్పుడు వాళ్ళు డెఫినెట్గా ఎప్పటికప్పుడు పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ చేసుకోవాలండి. అది 70 సంవత్సరాల నుంచి ఉన్నది కదండి. అవునండి. మొన్న 29 లేటెస్ట్ అయిందండి. ఇప్పుడు ఇవి ఉన్నాయా ఇక్కడ? 1 2 3 4 5 6 కానీ వాళ్ళ స్కిల్డా కాదనే వివరాలు మీ దగ్గర ఉంటుంది కదా లిస్టు లేదా? మీరు మున్సిపాలిటీ మీరు ఉన్నటువంటి పంచాయతీ కానీ మీరు కానీ అట్ ద సేమ్ టైం అంటే వాళ్ళు ఇందులో స్కిల్ అయి ఉన్నటువంటి మీరే కదా సర్టిఫికేట్ చేయాలి. ఫైర్ వాళ్ళు కదా ఫైర్ వాళ్ళు ఎవరిని వచ్చారండి? ఎవరు రాలేదా? వాళ్ళ దగ్గర లిస్ట్ ఏమైనా ఉందా? అంటే ఇలాంటి సంస్థలో పనిచేసే వాళ్ళు డెఫినెట్గా స్కిల్డ్ ఉండాలి. ఆ స్కిల్ ఉన్నటువంటి వాళ్ళ లిస్టు డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఉండాలి. మరి ఆ లిస్ట్ ఎంతవరకు మన దగ్గర బయటకు వచ్చిందండి? మా దగ్గర అయితే జస్ట్ డిసీజ్డ్ ప్లస్ ఇంజ్యూర్డ్ పర్సన్స్ లిస్ట్ మాత్రం ఉంది. అంటే జరిగిన సంఘటన అందరికీ సానుభూతి ఉంటుంది. ఇది కరెక్టే కాదంటలా. కాకపోతే మన దీపావళి దగ్గరికి వస్తుంది. ఇవన్నీ పీరియడికల్ చెక్స్ 29 చెక్ చేసేమంటున్నారు. 29 చెక్ చేసినప్పుడు అసలు ఈ లిస్ట్ కూడా మనం వెరిఫై చేయాలి కదా. అదే ఇప్పుడు జాయింట్ ఇన్స్పెక్షన్లో అందరూ వస్తారు. డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైర్ సేఫ్టీ నామ్స్ సంబంధించి ఈ ఫైర్ ఎక్విప్మెంట్ అంతే కరెక్ట్ అండి. వాటర్ ట్యాంక్, స్ప్రింక్లర్స్ అన్నీ దురదృష్టమైన సంఘటనలు జరుగుతాయండి. ఏమండి ఇది 70 సంవత్సరాల నుంచి ఉందండి. కోనసీమ జిల్లాలో మొత్తం 20 ఉంటే 20లో ఓన్లీ ఒకటే పర్మిషన్ ఇది ఒక్కటే ఉంది. రిమైనింగ్ 19 పర్మిషన్ 70 సంవత్సరాల నుంచి చేస్తున్నారండి. ఇది అదే చూసారు కూడా చెప్పారు. లేబర్ ఉన్నటువంటి స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారా లేదనేటువంటి కూడా చూసుకోవాలి. మీ వరకు పర్లేదు. యొక్క ప్రాణాలు మళ్ళీ తిరిగి వచ్చేటువంటివి కాదు. కానీ ప్రమాదం అయితే ఒకటి కాదు. ఎవరైనా నిర్లక్ష్యం అయితే ఒక రకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అంచేత ప్రస్తుతానికి మరి ఏదైతే మేము ఇంత అంత అని చెప్పట్లేదని గతంలో కూడా అన్ని ప్రభుత్వాలు జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఎందుకంటే ఇలా దీపావళి సందర్భంలో కానీ లేదా ఉన్నటువంటి ఇట్లా పెళ్ళిళ్ళ సీజన్లో కానీ 1-2 జరుగుతున్న కుటుంబాలన్నీ కూడా ప్రాణాలకి తెగించి వాళ్ళ రెక్కాడితేనే కానీ డొక్కనేటువంటి కుటుంబాలు అటువంటి వాళ్ళందరూ వచ్చి మరి ఇక్కడ పని చేసుకుంటూ ఉన్నారు కనుక ఆ నిబంధనలు అయ్యి కరెక్ట్గా పాటించారా లేదా డిపార్ట్మెంట్, స్కిల్డ్ లేబర్ అనేటువంటి వాళ్ళు ఉన్నారా లేదా దీని మీద ప్రత్యేకంగా అడుగుతున్నా. ఇంతవరకు నేను డిపార్ట్మెంట్ అడిగినప్పుడు అడిగితే మేము ఫైర్ డిపార్ట్మెంట్ అండి ఓన్లీ మేము ఉన్నటువంటి ఇవే చూసాం, అది మా దగ్గర లేదండి లిస్ట్ అని చెప్తున్నారు. మరి ఎంతమంది ఎట్లాంటి లైసెన్స్డ్ బాణసంచా కర్మాగారంలో మరి ఎంతమంది ఇందులో పనిచేస్తున్నటువంటి లిస్టు మరి ఇప్పటికే డిపార్ట్మెంట్ ముందు పెట్టాల్సిన పరిస్థితి. ఏం చేద్దంటే యువతల ప్రాణాలు, ఆ ప్రాణాలు బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిదే. దురదృష్టకరమైన సంఘటన అయితే దాన్ని మేము ఎవరో నిందించట్లా. కానీ మరి ఎక్కడైనా నిర్లక్ష్యం వల్ల ఎక్కడైనా ఇటువంటి ప్రాణాలు పోతూ ఉంటే మాత్రం ప్రభుత్వం మొద్దునిద్ర వేడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే కుటుంబాలందరికీ కూడా మరి వాళ్ళందరికీ కూడా ఉదారంగా సాయం చేయాలి. వారికి మరి ప్రభుత్వం తరఫున మరి వారి కుటుంబాల పరిస్థితి బట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి మనం డిమాండ్ చేశారు. ఏదైనా అక్కడ కూడా దుర్ఘటనే ఎక్కడ మన సింహాచలం దేవస్థానంలో మరి అవినీతి గోడ కడితే ఎవరు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు అవినీతి గోడ కడితే ఆ గోడ కూలిపోయి పోలు మంచి చనిపోయారు. వారికి 75 లక్షల పైన వాళ్ళని చెప్పి మేము అడిగాం. ఏం చేతనే కుటుంబాల నుంచి దర్శనానికి వెళ్ళి చనిపోయారు కనుక. అలాగే ఇక్కడ కుటుంబాలు ఇవాళ వారి కుటుంబాలంతా కూడా నిరాశ్రులు అయిపోయారు, దిక్కులేని వారు అయిపోయారు కనుక ఉదారంగా మరి సాయం చేయాలి. అది ప్రభుత్వం గతంలో కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.